అడిగిన ప్రశ్నకి సమానం చెప్పండి. మీరు మొత్తం అక్కడి నుంచి ఇటు చెప్పారు, ఓకే, నో ఇష్యూ. రేపు ఆయన డిక్లరేషన్ ఇచ్చి కొండెక్కుతున్నారా లేదా? చూస్తారు కదా డిక్లరేషన్ ఇచ్చి కొండెక్కుతారా? చట్టంలో ఏముంది, డిక్లరేషన్ ఇవ్వాలా వద్దా అనేది తెలుస్తుంది కదా. రైట్. జరగబోయేదాన్ని రవికిరణ్ గారు, రవికిరణ్ గారు, ప్రభుత్వం గురించి ఇప్పుడు మాట్లాడొచ్చు. రేపు జరగబోయేదాన్ని ఇప్పుడు గురించి మాట్లాడొచ్చు. ఇప్పుడు జరుగుతున్న దాని గురించి మాత్రం మాట్లాడకూడదు. రైట్. వెంకటేశ్వర రెడ్డి గారు, వివాదం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి కోటకి వెళ్తున్నప్పుడు డిక్లరేషన్ ఇస్తారా లేదని అందరూ అడుగుతున్నారు, రాష్ట్రం అడుగుతుంది. మీరు ఆ ప్రసిద్ధిగా చెప్పండి, డిక్లరేషన్ ఇచ్చేస్తారా శివరా? ఇవ్వని కానీ తిరుపతి కొండ పోవడం లేదు వెంకటేశ్వర రెడ్డి గారు. రైట్. రవికిరణ్ గారు మాట్లాడతారండి. రవికిరణ్ గారు మాట్లాడతారు. ఓకే, బాల్కోటి రైట్. ఆయన రేపు చూద్దాం అంటున్నారు కదా, రేపటి వరకు మనం కూడా చూద్దాం. రేపటి వరకు రవికిరణ్ గారు మాట్లాడతారు. రవికిరణ్ గారు సార్, వాసుదేవ్ గారు, ఇప్పుడు వెంకటేశ్వర రెడ్డి గారేమో విచారణ ఎందుకు చేయరు, అరెస్టులు ఎందుకు చేయరు అంటారు. మా ప్రభుత్వం విచారణ మొదలు పెడితే వీళ్ళ పార్టీ నాయకులు అబ్బాయి మేము సమాధానం ఎందుకు చెప్పాలి, మేము చెప్పం అని హైకోర్టుకు పోతారు. రిట్ పిటిషన్ హైకోర్టుకు పోయింది ధర్మాసనంతో విచారణ జరిపించమని హైకోర్టుకు వెళ్ళామండి. విచారణ వద్దని కాదు కాదండి, విచారణ జరిపించమని అంటే హైకోర్టు విచారణ మీకు అభ్యంతరకరమా? వెంకటేశ్వర రెడ్డి గారు ఆయన చెప్పండి. వెంకటేశ్వర రెడ్డి గారు ఆయన చెప్పండి. చౌదరి గారు ఆగండి. చౌదరి గారు ఆగండి. రిట్ పిటిషన్ నెంబర్ 2095/2024 ఎర్రం వెంకట సుబ్బారెడ్డి గారు జస్టిస్ కృష్ణమోహన్ గారి దగ్గర కేసు వేశారు. ఏంటా కేసు? నా మీద విజిలెన్స్ వాళ్ళు నోటీసులు ఇచ్చి సమాధానం చెప్పన్నారు. నేను చెప్పను, ఈ యొక్క విచారణ ఆపాలని చెప్పి మీరు ఆదేశించాలి అని కేసు వేస్తే దాన్ని జస్టిస్ కృష్ణమోహన్ గారు విచారించి నిన్న మొన్న తీర్పిచ్చారు. ఏం విచారణ తెలుసా? మీరు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది. వాళ్ళు నోటీస్ ఇస్తారు, మీరు 3 వారాలు గడువు తీసుకొని సమాధానం చెప్పండి, అంతేగాని సమాధానం చెప్పడం విచారణ ఆపమని అంటాకి మీకు అధికారం లేదని చెప్పి జస్టిస్ కృష్ణమోహన్ గారు ఇచ్చిన తీర్పు మీరు ఆన్లైన్ లో ఉంది, వెళ్ళి చూసుకోండి. నేను అదేంటంటే వీళ్ళేమో విచారణ చేయమంటారు, ఇంకోళ్ళేమో విచారణ చేయొద్దంటారు. చేస్తే చేసామంటారు, చేయలేదంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 8 పేజీలు ఇస్తారు. ఆ లేఖలో సుప్రీంకోర్టుకి మాత్రం తిట్టండి, చంద్రబాబు నాయుడు గారు మాకు తిట్టండి అంటారు. కానీ నేను ఏ విచారం కన్నా సిద్ధం జగన్మోహన్ రెడ్డి గారు అందరూ. మీ నాయకులేమో హైకోర్టుకి సుప్రీంకోర్టుకి వేరే కేసులు వేస్తారు విచారణ చేయమని. అసలు విచారణ చెయ్యాలా, విచారణ వద్దా అంతా మీ ఇష్టమేనా? ఇంకా ఈ దేశంలో అన్ని మీ ప్రకారం జరగాల? ఏ విచారణకి సహకరించరు? మీరేం చేస్తున్నారు? చేస్తున్నారా? ఆయన ఏమన్నారు? వెంకటేశ్వర రెడ్డి గారు ఏమన్నారు? బీజేపీ అధ్యక్షులు వారు ఏదో మాట్లాడారని చెప్పి అసత్య ప్రచారం చేస్తున్నారు. మా అధ్యక్షులు వారు ఎప్పుడు గత ప్రభుత్వ సంగతి అవసరం లేదు, ఈ ప్రభుత్వ సంగతి చూడండి నేను అనలేదు. మీరు అసత్య ప్రచారాలు దయచేసి మానుకోండి. ఇటువంటి ఫేక్ ప్రచారాలతోనే మీరు గతంలో అధికారంలోకి వచ్చారు, మరోసారి అటువంటి ఫేక్ ప్రచారాలకి తెరదీస్తున్నారు. దయచేసి మీలాంటి విజ్ఞులు అటువంటి పని చేయడం సమంజసం కాదు అన్న మాట అన్నారని చెప్తాం సమంజసం కాదు. ఇక 3వ విషయం, మనదే ఎన్డీఏ ప్రభుత్వ రాష్ట్రంలో మన 3 పార్టీలు అధికారంలో ఉన్నాము. ప్రజలు సేవ అందించమని ఇచ్చారు. ఒకవేళ ఇప్పుడు ఒకటి విశ్వ హిందూ పరిషత్ గత 5-6 రోజులుగా రాష్ట్రంలో అనేక చోట్ల శాంతి దీక్షలు చేస్తున్నారు, ధర్మాన్ని పరిరక్షించమని దీక్ష చేస్తున్నారు. అలాగే మిగతా హిందూ సంఘాలు కూడా చేస్తున్నారు. ఎక్కడ ఎవరు రెచ్చిపోయి ఎటువంటి దాడులు చేసిన పరిస్థితి లేదు. అలాగే ఎక్కడ హిందూ జిహాదీలు అన్నది ఎక్కడా లేదు. ఇది గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ 2014 ముందు ఆ ముద్ర వేసే ప్రయత్నం చేశారు, చీకొట్టారు. హైందవులు ఎప్పుడు అటువంటి వ్యక్తులు కాదు, జిహాదీలు కాదు. సో మనకేమన్నా రజనీ గారికి స్పెసిఫిక్ గా చెప్తున్నాను, మీరు జనసేన పార్టీ అధికార ప్రతినిధిగా మీ దగ్గర ఏమైనా స్పెసిఫిక్ గా సమాచారం ఉంటే, మనం ప్రభుత్వంలో భాగం కాబట్టి మీరు ప్రభుత్వానికి పోలీసులకు సమాచారం ఇవ్వండి, ఎవరి ఆత్మాహుతి దళాలు ఇవ్వండి. అలాగే ఇవ్వండి, లేకపోతే పోలీసులు సరే మీ దగ్గరికన్నా వచ్చి సమాచారం తీసుకోవాలని చెప్పి అడుగుతుంది. ఎందుకంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది. అలాగే మనకు తెలియని విషయాల మీద
విశ్వ హిందూ పరిషత్తు, RSS, ఆత్మాహుతి అని తెలియని విషయాల మీద మీరు దయచేసి మనకు అనవసరమైన విషయాల మీద మీరు మాట్లాడద్దు. ఒకవేళ మీకు నిజంగా సమాచారం ఉంటే BHP చేస్తున్నారు, RSS చేస్తున్నారు, దయచేసి ఆధారాలతో చూసి చూపండి. అంతేగాని పెద్ద పెద్ద సంస్థల మీద మీరు జనసేన అధికార ప్రతినిధిగా వచ్చి వాళ్ళ మీద, హిందూ సమాజం మీద, వేరే సంస్థల మీద మీ పార్టీ అభిప్రాయం అది, జనసేన పార్టీ అభిప్రాయం అది కాదని నాకు బాగా తెలుసు. మీ అభిప్రాయం ఏముంటది? ఒకవేళ ఉంటే మీ దగ్గర సమాచారం బాధ్యతగా పౌరురాలుగా మీరు సమాచారం ఇవ్వండి. అంతేగాని పెద్ద పెద్ద సంస్థల మీద మనకు తెలియకుండా ఆరోపణ చేసి సమాజంలో హిందువులు విద్వేషపూరితులు లేకపోతే హింస ప్రతి అన్న అంశాన్ని దయచేసి మీ ద్వారా అధికార ప్రతినిధి హోదాలో మీరు చేయటం సమంజసం కాదు. ఒకసారి పునరాలించుకొని చెప్పి నేను వినమ్రంగా చేతులు జోడించి వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. రజనీ గారు సార్, ఇక్కడ ఏమవుతుందంటే సార్, ముందుగానే కీడించి మేలించాలంటూ ఇప్పుడు దాకా జరుగుతున్న ధర్నాలు, దాడులు, లేకపోతే ఆయన అక్కడ అలిపిరి మెట్ల దాకా వచ్చి డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టకపోతే ఏమవుతుందని పైకెక్కితే అయినా కూడా హిందూ సమాజం వారిని ఆపే ప్రయత్నం చేస్తుంది, ఆక్టోపస్ చేస్తుంది, లేకపోతే పోలీస్ వర్గాలు కంట్రోల్ చేస్తారు. ఈ లాండ్ ఆర్డర్ అంతా విధ్వంసాలు ఎందుకు? ఒకానొక టైంలో వాళ్ళు భావోద్రేగాలకు లోనైతే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటారు. ధర్నాలు, దాడులకే మారచ్చేమో, అవకాశాలు ఉండొచ్చేమో, ఆ కోపాగ్నిలో ఏమైనా జరగచ్చేమో. ఎందుకు అసలు ఈ ర్యాలీలకి లేకపోతే ఈ పాదయాత్రలకి పర్మిషన్ ఇవ్వడం ఎందుకు? ఇప్పుడు వరకు మంచిగా ఉన్నారు. హిందువులంటే మహాత్మా గాంధీ లాగే అహింసా పద్ధతిలోనే బయటికి వెళ్తారు. అందుకనే ఎవరేం చేసినా, లేకపోతే రాముల వారి తల్లరికేసినా, లేకపోతే అంతర్వేదుల్లో రథాన్ని తగలబెట్టినా సరే మేము అహింసా పద్ధతిలోనే పోరాడుతాం. ఎవరో దాని వెనకాల ఎవరున్నారో తెలుసుకునే ప్రయత్నమే చేస్తాం, కానీ ఇంకొక దాడి అయితే హిందువులు చెయ్యరు. అది వాస్తవిక విషయం. అది రాష్ట్ర పరిస్థితులు లేకపోతే దేశ పరిస్థితులు. కానీ ఎప్పుడైనా చేయి దాటే అవకాశాలు ఉంటాయి, అది ఏమైనా జరగచ్చు. సో మనం ఎలా నిర్దేశించగలుగుతాం? ఇది ఇలాగే జరుగుతుంది, హిందువులు ఇక్కడ వరకే ఆగిపోగలుగుతారని మనం ఎలా చెప్పగలుగుతాం? సో ముందుగానే మన జాగ్రత్తలో మనం అసలు పాదయాత్రకి ఎవరు పర్మిషన్ ఇవ్వమన్నారు? గతంలో జీవో నెంబర్ 1 పెట్టి నడిచే ప్రతిపక్ష నాయకుడిని రోడ్డు మీద ఆపేసి అరెస్ట్ చేసిన పర్వాలు లేవా? భూములు ఇచ్చిన ఉద్యమాల్లో అమరావతి రైతులు వాళ్ళ ఊర్లో ఉద్యమం చేస్తుంటేనే అరెస్ట్ చేసిన తరుణాలు లేవా? ఎందుకు ఆపలేరు? హిందువులు అహింసా పద్ధతిలోనే ఉన్నారు, ఇప్పటి వరకు ఉన్నారు. కాబట్టి గత 5 ఏళ్లలో ఎన్ని రథాలు తగలబెట్టినాయి, ఎన్ని రాముల వారు తలకాయలు పెరిగిపోయినాయి, ఎన్ని ఆంజనేయ స్వామి చెయ్యిరిగిపోయినాయో మాకందరికీ తెలియదా అండి? నిన్న కూడా అనంతపురంలో అంతర్వేదికి సంబంధించిన ఏదో ఒక రథాన్ని తగలబెట్టారట. అంతర్వేదుల్లో రథం అంటే ఒక ఎత్తు, అనంతపురంలో రథం అంటే ఒక ఎత్తు. ఏదైనా స్వామివారి వస్తువులని, స్వామివారి విగ్రహాలని అపవిత్రం చేయడం అలవాటైపోయింది. ఇంకా కూడా మేము అహింసా పద్ధతిలోనే ఉంటాం సార్, కాదని చెప్పము. కానీ ఏ రోజు ఏం జరుగుతుందో జరిగేది మీరెలా ఊహించగలరు? దయ ఉంచి మనం చట్టరీత్యా చర్యలు తీసుకుందాం. ఇప్పుడు జగన్ గారు కనపడలేదు, తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళి ధర్నాల దాకా వెళ్ళారు. జగన్ గారు రోడ్డు మీద కనపడితే ఎలా ఉంటుంది? జగన్ గారు అలిపిరి మెట్ల దగ్గర ధర్నా చేస్తే ఎలా ఉంటుంది? ఇదంతా ఎందుకు సార్? మీరు ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ముందుగానే ఆపండి. లాండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పుతుంది అనుకోండి, చెప్పుకోండి. రైట్ టు స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, రైట్ టు మూవ్మెంట్ ఉంది. కానీ లాండ్ ఆర్డర్ కి ఇబ్బంది అయినప్పుడు ఆపేస్తారు. 144 సెక్షన్ వచ్చినప్పుడు రోడ్డు మీద క్రిటికల్ పొజిషన్. మీ ఎన్డీఏ గవర్నమెంట్ హాస్ టు టేక్ ఎ కాల్ అండి. బాల్కోటే గారు వాసు గారు 3 మాటలు చెప్తాం. మొదటి మాట, అధికార ప్రతినిధులు, అధికార హోదాలో మాట్లాడుతున్న ప్రతినిధులు చాలా సమాచారం దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఎందుకంటే మీరు ప్రభుత్వం, మీరు చెప్పేది ప్రజల్లోకి పోతుంది. అందుకని సమాచారం దగ్గర పెట్టుకోవాలి. పాదయాత్రను ఎవరు ఆపుతారు? ఆపండి, ప్రభుత్వం ఆపాలి, లేదా ఆయన ఆపుకోవాలి. ఎవరు సూచన చేస్తున్నారు మీరు గవర్నమెంట్లో ఉండి? ఇది మొదటి మాట. రెండోది, తిరుపతి యూనిటరీ చేయండి. ఆత్మహత్య దళాలు వస్తున్నాయి కాశ్మీర్ నుంచి, పంజాబ్ నుంచి, ఎలాంటివి రావండి. మేము అడుగుతుంది ఒకటి, ఈరోజు ప్రభుత్వం కూడా దేవుడికి అపచారం జరిగింది అని వాళ్ళే ప్రాయచిత్తం చేసుకుంటున్నారు. వైసీపీ అపచారం చేసిందని కాదు, మొత్తం ఆంధ్ర రాష్ట్రమే మా దేవదేవుడికి మేము అపచారం చేశామని అన్ని పార్టీలు కలిపి ప్రాయచిత్తం చేసుకుంటున్నాయి. విచారణకి సిట్ చేశారు. అలాగనే ఏఆర్ డైరీకి నోటీస్ ఇచ్చారు, దాన్ని రద్దు చేశారు. ఇప్పుడు సిట్ వేస్తేనే సిట్ వేస్తారా, స్టాండ్ వేస్తారంటారు. ఆ విచారణ పర్వం వేరు, భగవంతుడికి మనం చేసే ప్రాయచిత్తం వేరు. అది ప్రాయచిత్త కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పుడు వైసీపీ కూడా అలాంటి ప్రాయచిత్తం చేయదలుచుకుంటే ప్రాయచిత్తం చేయండి. మీరు తప్పు